నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అలాగే 6 గ్యారెంటీల అమలుకు త్వరలో గ్రామ కమిటీల నియమించనున్నారు. ప్రజల్ని మోసం చేసి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన అంతా గుప్పెట్లో పెట్టుకొని నడిపించినటువంటి ఆ ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసి దాన్ని అమలు చేయకుండా ఉన్నటువంటి 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి 2 సార్లు ఓట్లు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం. 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పి 2 సార్లు మోసం చేసి ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా మీకు తెలుసు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని దాన్ని మర్చిపోయి ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం 420 ప్రభుత్వం. అంతేకాకుండా ఒకేసారి 1,00,000 రుణమాఫీ చేస్తారని చెయ్యకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం 420 ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచి అమలు చేయకుండా ఉద్యోగాలలో చేయకుండా అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పరీక్షలు పెట్టడం, లీకులు చేయటం, ఉద్యోగాలు ఇవ్వకుండా చేయటం, యువకుల్ని ప్రజలందరినీ మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం. ఈ రకంగా చెప్తూ పోతే అన్ని ప్రజల్ని మోసం చేయటమే. మీరు ఎన్ని అమలు ఇచ్చారు? మేమైతే ఏ అమలు ఇప్పుడు మేము మా తప్పు అని చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత మేము చెప్పిన వాటికంటే ఎక్కువ చెప్పారు. మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం పేదవాళ్ళకని, ముసలి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ అని చెప్తే 5,000 ఇస్తారని చెప్పారు. అదే రకంగా రైతులకు మేము 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారని చెప్తే వాళ్ళు 16,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. అదే రకంగా గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకి ఇస్తారని చెప్తే వాళ్ళు 400కి ఇస్తారన్నారు. అంటే మీరు ఈ హామీలు మీరు ఇచ్చినప్పుడు మీకు డబ్బు అమెరికా నుంచి వస్తుందా, జర్మనీ నుంచి వస్తుందా, లేకపోతే తెలంగాణ ఇన్కమ్ నుంచే చేస్తారా? మేము ఏ ఇన్కమ్ నుంచి అంటే తెలంగాణ బడ్జెట్ నుంచే వీటన్నిటిని అమలు చేయాలని ఇప్పటికే 2 అమలు చేసి రేపు ఎల్లుండు గ్యాస్ సిలిండర్ దాన్ని ఇంకా కొన్ని అమలు చేసి దశల వారుగా 100 రోజుల లోపలనే అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు అయింది 30 రోజులే. అప్పుడే మీరు ఇక కాలేదు 30 అంటే ఇంత తక్కువ రోజుల్లోనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 420 అని ఇస్తే మీరు 420గా ఉండి మమ్మల్ని అంటాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే ఈ వచ్చే పార్లమెంట్ లో